మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ పరిధిలోని గాజుల రామారం షిరిడి హిల్స్ లో వారాహి అనుగ్రహ పీఠం కామాఖ్య అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలాభిషేకం హోమాలు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి అధిక భక్తులు వరహాయి మాతను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ భోజన అన్నదాన ప్రసాదాలు సేకరిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటూ వారాహి మాత అనుగ్రహాలు పొందుతూ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నితీష్, భక్తులు డాక్టర్ కృష్ణ, మల్లికార్జున స్వామి, బాలకోటేశ్వరరావు, సాహితీ, ఉమా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి? ఇక్కడ అమ్మవారు 4 సంవత్సరాల నుంచి వచ్చిందండి. అమ్మవారి గురువారి ఆధ్వర్యంలో అంతకంటే ముందు కేపీఎస్బి కాలేజీ ఉందండి. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి తర్పణాలు అవి జరుగుతూ ఉంటాయి. పంచబలులు అవి ముఖ్యంగా పంచబలులు అమ్మవారికి బాగా ఇష్టం. అది అమ్మవారికి చెరుకు, పంచబలి అంటే చెరుకు, దోసకాయ, సోరకాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ బలిస్తారు. అది పంచబలి. దాన్ని చేసుకోవడం వల్ల సకల పాపాలు పోతాయని ఒక మంచి నమ్మకం. అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చాలా ఇష్టమైన భోజనం. అది అమ్మవారి తృప్తిగా స్వీకరిస్తారు. పంచబలి అంటే విశేష పూజ. మరి గురువారి ఆధ్వర్యంలో చండీ హోమము, గణపతి హోమము, నవగ్రహాల హోమము, కామాఖ్య హోమము, వారాహి హోమము, మృత్యుంజయ హోమము అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు దసరా నవరాత్రులు, వినాయక నవరాత్రులు లెక్కన ఈ అమ్మవార్లు, కామాఖ్య అమ్మవార్లు ఆషాఢంలో ఈ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. నేను ఇక్కడ అమ్మవారి సేవ చేస్తాను. మార్నింగ్ 9 నుంచి మనం సేవ చేస్తున్నాడు అమ్మవారికి. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజు సంతానం లేదంటే కామాఖ్య అమ్మవారి దగ్గర నెయ్యి తెచ్చుకొని 5 రకాల పనులు తెచ్చుకొని సాహిత్యమంతులు ఆమెతో పెట్టించుకొని అమ్మ దగ్గర యోనిపేట మీద పెట్టించుకొని మీ భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళి తీసుకుంటే సంతానం చాలామందికి కలుగుతుంది. చాలామంది వస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు వచ్చి వస్తున్నారు. ఏమేమి సంతానం కోసం భార్యాభర్తల సఖ్యత, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ ఉన్నతి, ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ అమ్మ దగ్గర దర్శించుకోవాలని ప్రతి వాళ్ళకి మన శాంతి అన్ని కోరికలు తీర్చే అమ్మ పంచముఖ వారాహి అమ్మవారికి. ఈ పంచముఖ వారాహి అమ్మవారి పేరు అనేది ఎక్కడా లేదు. కొల్లిపార గ్రామంలో ఉంది మన స్వామిగారి విజయవాడ దగ్గర కొల్లిపార. ఇక్కడ పీఠం 2 పీఠాలు కూడా స్వామికి చూస్తారు. కామాఖ్యలో 2వ పీఠం. గురువు గారిని మాట్లాడాలంటే ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత వ్యాఖ్యానం రాస్తారు, స్వామి గారు పూజ చేస్తారు. ప్రతిరోజు నిత్యము కామాఖ్య అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు, కుంకుమ పూజ చేస్తారు. అమ్మవారికి పంచబలి, చెరుకుల నైవేద్యం, అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం. ఒక కామాఖ్య టెంపుల్లో దునపోతులు కలుస్తారు. ఇక్కడ వేయడానికి వీలు కాదు కాబట్టి దానికి సమానంగా ఒక గుమ్మడికాయ కూడా దానికి సమానంగా ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్ళలేరని చెప్పేసి దశమహావిద్యులు కామాఖ్య టెంపుల్లో నీలాచల పర్వతం మీద ఏ ఆలయాలు ఉన్నాయో, ఏ అమ్మవార్లు ఉన్నారో అన్ని అమ్మవార్లు ఒకే సమూహంగా ఇక్కడ దర్శనమిస్తారు మనకి. అష్టమాతృకులు, పంచముఖ వరాహి, మన్మత్త భైరవి, ఉచ్చిష్ట గణపతి, శివుడు, సకలం అమ్మవారి పరివారం మొత్తం ఇక్కడ ఉన్నారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే మీకు మన వ్యక్తి చాలా ధైర్యం ఇస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ద్వాదశనామాలు చదువుకోవాలి. ఎవరైనా కదా అమ్మవారి ద్వాదశనామాలు, వారాహి అమ్మవారి ప్రతి నిత్యం అవి చదువుకుంటే కదా. నేను సాక్షి ఉన్నాను, 12 నామాలు చదువుకున్నాను. ఇట్లా అమ్మవారిని నా దగ్గర తీసుకొచ్చుకుంటే ప్రతిరోజు నేను అమ్మకాలు చేసుకుంటాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.